నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అడ్డం పెడతారు ఫోటోలు తీసారా మీరు? అదే మళ్ళా వాళ్ళకి పెట్టారా? అవుతున్నారండి అన్న. కానీ మైకిల్ తీరా, మైకిల్ పెట్టండి. అందరికి పెట్టరా, వాళ్ళందరికీ పెట్టరాను. జరుపుకుంటున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 23వ డివిజన్ నుంచి మా రచ్చబండ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులందరూ మొత్తం 156 మంది కమిటీ సభ్యులు మా జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయానికి ఇంతమందిని సైన్యాన్ని రెడీ చేసుకోండి, అందుకు 78 మంది, ఒక సచివాలయం 78, ఇంకో సచివాలయం 78, 156 మంది ఒక సైన్యాన్ని తయారు చేసి ప్రతి మా కార్యక్రమాలు ఏదైనా కానీ గవర్నమెంట్ నిలదీసే కార్యక్రమాలు మేము పథకాలు ఇచ్చినా వాళ్ళు ఇవ్వలేదు. మేము అన్నీ ఏదైనా కానీ ప్రజల వద్దకే డైరెక్ట్ పాలన తెలిపినాం. ఈరోజు ఏ పథకం కూడా ఏ పాలన వాళ్ళలో జరగడం లేదు. ఉచిత బస్సు అంటారు, దాంట్లో నిర్వీర్యం అయిపోయింది. అమ్మబడి అన్నారు, అమ్మబడే అమ్మకు వందనం కాపీ కొట్టి వాళ్ళ అమ్మకు వందనం పెట్టారు, అది కూడా సరిగా లేదు. ఒక సంవత్సరమే ఇచ్చారు. ఇప్పుడు మేమైతే 3వ విడత రేపు జనవరికి కూడా సంక్రాంతి కానుకగా మా జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిండు. అలాగే ఏ పండగైనా ఉచిత సరుకులు కానీ ఏదైనా కానీ మా వార్డు వరకు 23వ డివిజన్లో ప్రతి పండగకు సంక్రాంతి పండగలాగా పండగ జరుపుకోవాలంటే కూడా ఏ నెల ఏ పథకం వస్తుందనే ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎవ్వరు కూడా నిరాశపడినారు ప్రజలు. మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకొని ప్రజలకందరికీ సేవా కార్యక్రమాలు, అలాగే పథకాలు, అలాగే డెవలప్మెంటు, అలాగే ఉద్యోగాలు, అలాగే ఇండస్ట్రీలు, ఇవన్నీ ఎన్నో మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయాము. ఆల్రెడీ ఆయన మైండ్లోనే ఉంది, అయ్యా మనం ఇవన్నీ చేశాము, మనం పోర్టు కానీ మన కొప్పటి ఇండస్ట్రీలు కానీ చూసుకోండి, ఒకసారి పోయి ప్రజలకు తెలియజేయండి. మనం తెలియజేయలేకపోయినాము, మీ అజెండా రాయండి, మీకు ఏమేం కావాలని కూడా అజెండాలో మేము పొందుపరిచాము. మేము గవర్నమెంట్కే నడపాలని మా మెడికల్ కాలేజీలు తీర్మానం చేశాము. అలాగే మా వార్డుకు సంబంధించి ఏం కావాలంటే మా వార్డుకు ఉద్యోగాలు కావాలని కోరుకున్నాము. అలాగే అజెండాలో మా సచివాలయంకు సంబంధించిన కమిటీ నెంబర్లన్నీ ఈ విధంగా రాసుకొని మా జగన్మోహన్ రెడ్డికి మెయిల్ పెడుతున్నాము. అలాగే మా జగన్మోహన్ రెడ్డి 2029 సీఎం అయిన తర్వాత మా కార్యకర్తలు 2029లో ప్రతి కార్యకర్త సస్యశ్యామలంగా ఉండాలా, ప్రతి ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మా జగన్మోహన్ రెడ్డి 2029లో ఖచ్చితంగా సీఎం చేస్తాం. రేపు జరగబోయే ఎన్నికల మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో 50కి 50 నిర్మిస్తాం. ఇంకా పెంచితే 60 అయినా 62 అయినా ఎన్ని పెంచినా అన్ని తీసుకొని వస్తాం. ప్రధానికమంతా మా వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వాడల డివిజన్లో 2 సచివాలయాలు ఘనంగా చేసుకుంటున్నాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చాక ఇంతవరకు కానీ ఒక డివిజన్కి 2 సచివాలయాలు అంటే ఏం మాట కాదు. 50 డివిజన్లకు 100 సచివాలయాలు అట్లా మన ఏమంటారు మెడికల్ కాలేజ్ 17 ఎవరైనా కానీ ఇంతవరకు ఏ సీఎం అయినా ఏదైనా కానీ చేస్తారా? ఎవ్వరూ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు.
9 నవరత్నాలు దా, అన్నారు. దానికి పట్టుకో. మించి మళ్ళా ఈడ ఒకటి. ఎన్ని పథకాలు ముఖ్య వచ్చాయో అతిథి. చెప్పలేము అసలు. ఖచ్చితంగా ఎవరైనా ఫోటో దిమ్మా. కరెక్ట్గా పట్టుకో శివ. చెప్పాలని చెప్పలేరు. ఏమంటారు, లాయర్లకు ఇచ్చినారు, ఈ తోపుడు పనులకు ఇచ్చినారు, అందరికి అందరికి న్యాయం. కడుపులో ఉండే బిడ్డకానికి చచ్చిపోయే ముసలి వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందజేస్తారు. టైం టు టైం, అంటే పండగ క్యాలెండర్ పెట్టి పండగలు ఎట్లా వస్తాయి అట్లా టైం రా రిజ్వానా. అన్ని పథకాలు ఇచ్చినారు. ఏమంటే ఆయన ఓడిపోవడానికి కూడా కారణము రే రిజ్వానా ఫోటో తీరా రా. 42% ఇన్స్టాగ్రామ్ స్టేటస్ హరిపిస్తారు. లెస్లో ఓడిపోయినాం. అవి కూడా ఇప్పుడు అయిపోయిందా? లోక్సభలో ఏడ అక్కడ కేక్ పక్క కూడా కనపడేటట్టు చెప్పా. పోయినారు అని. అది ఎట్లా పోయిందో ఏమో. ఆయన కూడా ఆయన ఏమనుకున్నారంటే మా కార్యకర్తల నెగ్లిజెన్స్ వల్ల కూడా పోయినాం అనుకుని ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తలకే పెద్ద. అందుకని ప్రతి డివిజన్ లో 76 మంది దాకా పట్టుకో. ప్రతి సచివాలయానికి ఒక దగ్గర 7 మహిళా కమిటీ, ఎస్సీ ఎస్టీ కమిటీ, విద్యార్థి కమిటీ, యూత్ కమిటీ, ఇట్లా మొత్తం 170 మంది దాకా సభ్యత్వం వస్తుంది. వాళ్ళందరికీ ఫ్యూచర్ లో ఐడి కార్డు ఇచ్చి ఏదైనా కానీ కార్యకర్తలకు అన్ని గ్రామ స్థాయి నుంచి అంటే గ్రామ స్వరాజ్యం అన్నట్టు గ్రామ స్థాయి నుంచి వాళ్ళ ఏది జరిగినా ఈ కమిటీ అలాంటి ఆయనకు మేము ఏమనుకుంటున్నామంటే, పోయినసారి మేము 50 డివిజన్లు 49 వచ్చినాయి. ఈసారి 50 డివిజన్లకు 50 ప్రజలను అంతా అప్రమత్తం చేసి ఒక సైనికులుగా తీర్చిదిద్ది 50 డివిజన్లకు 50 గెలుచుకోవాలని ఆశతో ఉన్నాము. ఖచ్చితంగా ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారము మన జిల్లా అధ్యక్షుడు మన గౌరవనీయులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అంజద్ అన్న, సురేష్ అన్న ఆదేశాల మేరకు నిజంగా అంటే అద్భుతంగా కమిటీలు వేశారు. ఎంత స్పందన అంటే ఏ కార్యక్రమం అయినా జగన్ అన్న పిలిపిస్తే ఉద్ధృతంగా వస్తారు. అదే మా జయం. ఖచ్చితంగా 50 డివిజన్లకు 50 గెలుచుకుంటాము. జగన్ అన్నకు మరోసారి ఈ 23వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి తుంగా విజయలక్ష్మి, ఐస్ క్రీమ్ రవి తరఫున మళ్ళొకసారి ఘనంగా ఆయనకు అందరి తరఫున కాబట్టి పార్టీకి బలోపేతం కోసం ప్రతి ఒక్క యువకులు కష్టపడి జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.